హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారి సినిమా గురించి భయ్య. నిజానికి మన అల్లు అర్జున్ గారు అయితే భారీ రేంజ్లో ఒక సినిమా చేస్తున్నారు అంటే నాకు ఫస్ట్ అయితే ఒక్కటే అనిపించింది, అరే ఇలాంటి సినిమా కదా మనకు కావాల్సింది అని చెప్పేసి. అంటే నేనేమనుకున్నాను అంటే మరో అవతార్ లాంటి సినిమా తీస్తున్నారేమో అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య నాకైతే. ఆల్మోస్ట్ యానిమేషన్ని చూపించినట్లు చూపిస్తున్నారు కొన్ని విజువల్స్ అయితే. అంటే ఈరోజు మన దీపిక గారు సినిమాలో ఉన్నారు హీరోయిన్గా అని చెప్పేసి ఆమెది ఒక వీడియో కూడా వదిలారు భయ్య. ఆ వీడియోని బట్టి చూసినా, ఇంతకుముందు మన అల్లు అర్జున్ గారి వీడియోని చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు అలానే అనిపించింది. అంటే అవతార్ రేంజ్లో, అంటే నేను అంటుంది అవతార్ సినిమా తీస్తున్నారని కాదు కానీ ఆ రేంజ్లో కష్టపడే సినిమాను ఒకటి తీస్తున్నారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. నిజంగా అల్లు అర్జున్ గారు అసలు అట్లీ గారితో ఇలాంటిదంటే సినిమా అంటే అది సాహసం అనే చెప్పచ్చు భయ్య. నాకు తెలిసినంతవరకు అట్లీ గారి మేకింగ్, అంటే ఆయన మేకింగ్ వేరే రకంగా ఉంటుంది. ఒక్కసారి సినిమా చూసి ఇంకోసారి చూడబుద్ది కాదు, ఇది మాత్రం వాస్తవము, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూడా. కాకపోతే ఇక్కడ అల్లు అర్జున్ గారు చాలా పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పచ్చు. అది కూడా భారీ రేంజ్లో ఉన్న సినిమాకి సాహసం చేస్తున్నారని చెప్పొచ్చు భయ్య. నార్మల్ సినిమా, కమర్షియల్ సినిమా కూడా కాదు, అసలు మాస్ మసాలా సినిమా ఉండే సినిమా కాదు, ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమాని అయితే చేస్తున్నారు భయ్య. ఇది హాలీవుడ్ రేంజ్లో చేస్తున్నారు అనేది మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ డైరెక్టర్ని చూస్తే భయం అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే మనందరికీ తెలిసిన విషయమే భయ్య, పుష్ప 2తో ఏ రేంజ్ కలెక్షన్స్ అయితే రాబట్టాడో మన అల్లు అర్జున్ అన్న, దాదాపు 2000 కోట్లకు పైగా అయితే రాబట్టాడు సినిమాకి. అది ఒక వండర్ అనే చెప్పచ్చు. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ సినిమా అసలు హాలీవుడ్ రేంజ్లో చేస్తున్నాడంటే బాగుంటుంది, ఓకే. కాకపోతే ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాడు అనే దాని మీద చాలామంది ఫ్యాన్స్కి అయితే చాలా ఇవి ఉన్నాయని చెప్పచ్చు, చాలా డౌట్లు ఉన్నాయని చెప్పచ్చు.